పిఠాపురంలో దేశమంతా పిఠాపురం వైపు చూస్తుంది అని చెప్పేసి అన్నారు. పాపం పిఠాపురం ప్రజలు ఇప్పుడు దేశం వైపు చూస్తున్నారు. ఆ పిఠాపురంలో గెలిచిన ఎమ్మెల్యే దేశంలో ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు. సో కల్తీ మద్యం అమ్ముతున్నారంట. సరే, ఎనివే అది. బట్ ఒక మేడం చెప్పిన మాటకి ఒక మాటకి నేను చెప్తా, విద్య ఏమి చేయగలదు అని చెప్పే దానికోసం నేను ఒక సామాన్యుడు ఏం చేయగలడు అని. మీ అందరికీ తెలుసో లేదో, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అని ఒక కంపెనీని నారా లోకేష్ ఈసారి విశాఖపట్నంలో చాలా ఆర్భాటంగా తీసుకొచ్చారని చెప్పారు. టీసీఎస్కి 99 పైసలకి 1109 కోట్ల రూపాయల వాల్యుబుల్ ల్యాండ్ ఇస్తాను, 99 పైసలకి సేల్ డీడ్ చేసేస్తాను అని చెప్పేసి నేషనల్ మీడియాలో, స్టేట్ మీడియాలో బోదర కొట్టేశాడు. సేల్ 1100 కోట్ల రూపాయల ల్యాండు 99 పైసలకి సేల్ చేస్తాను అని. సరే, చేస్తావు, మంచిదే. నా పాయింట్ ఒకటే, 99 పైసలకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి 1100 కోట్ల రూపాయల భూమి సేల్ చేసేసావు ఈరోజు. బై ఛాన్స్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఒప్పుకోకో ఒప్పుకోకో వాళ్ళ కంపెనీ ఇక్కడ సెటప్ పెట్టకూడదు అని ఒక డెసిషన్కి వచ్చింది అనుకుందాం. సేల్ డీడ్ రీకాల్ చేయగలవా నువ్వు? వన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత యు కాంట్. ఇక్కడ సెటప్ పెట్టి కంపెనీ నడిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ మొత్తం జనరేట్ చేసిన తర్వాత నువ్వు సేల్ డీడ్, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఏపీ ఐఐసి రూల్స్లో ఒక కంపెనీ ఒక ఇటుక రాయి కూడా వేయకుండానే 1100 కోట్ల రూపాయల భూమిని ఆ కంపెనీకి దారాదత్తం చేసే ప్రొవిజన్ లేదు. దెర్ ఇస్ నో సచ్ ప్రొవిజన్ ఇన్ ఏపీ ఐఐసి రూల్స్. I challenged the very same before High Court. మ్యాక్సిమం నాకు 10,000 రూపాయలు ఖర్చు అయింది అంతే. బికాస్ డ్రాఫ్టింగ్ సెక్షన్ అంతా నేనే చేసుకుంటాను కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేసా. 1100 కోట్ల రూపాయల భూమి 99 పైసలు గీయటానికి లేదు, కంపెనీ బ్రిక్ కూడా వేయకుండా. రేపొద్దున ఇఫ్ ఎనీ ఛాన్స్ ఇఫ్ ద కంపెనీ డిసైడెడ్ దే డోంట్ వాంట్ టు సెటప్ యూనిట్ హియర్, దేర్ ఈజ్ నో ప్రొవిజన్ ఆఫ్ రీకాలింగ్ ద సేల్ డీడ్ మై లార్డ్. ఇది ఒక 1100 కోట్ల రూపాయల భూమికి వాళ్ళు వారసులు అయిపోతారు, విచ్ కాంట్ బి పర్మిసిబుల్ అని చెప్పగానే గవర్నమెంటు ఇది సేల్ కాదు లీజ్ డీడేనండి, మేము సేల్ చేయటం లేదని వితౌట్ ఎనీ ఆప్షన్ దే అగ్రీడ్ బిఫోర్ ది కోర్ట్. సో ఇప్పుడు 10,000 రూపాయలతో జడా శ్రావణ్ కుమార్ 1100 కోట్ల రూపాయల భూమిని సేవ్ చేశాడు. దట్ ఈజ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అరే పవన్ కళ్యాణ్, యు ఆర్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ పోస్ట్. పోలీస్ స్టేషన్లో నీ ఫోటో ఎందుకు ఉండాలయ్యా? ఎందుకు ఉండాలి ఎంఆర్ఓ ఆఫీస్లో? ఎందుకు ఉండాలి కలెక్టర్ ఆఫీస్లో? వాట్ ఈజ్ యువర్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్? రేపొద్దున నారా భువనేశ్వరి గారి ఫోటోను, దేవాంశ్ ఫోటో కూడా పెట్టుకుంటారు కలెక్టర్ ఆఫీస్లో, ఎస్పీ ఆఫీస్లో. కాన్స్టిట్యూషన్గా పర్మిసిబులేనా? కాదు. నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫోటో అధికారికంగా ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఉండటానికి చట్టం పరిమితి లేదు. అది తీపిచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అది నేనే చేస్తాను. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, కన్నబాబు గారు సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటే ఉండొచ్చు. మేడం గీతా గారు 24/7 ప్రజల కోసం కష్టపడతారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు, అక్కడ కూర్చున్న సిపిఐ అన్న, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం, వీళ్ళందరూ 24 గంటలు ప్రజల దగ్గర ఉంటాం. మాకు ఇంకో వ్యాపకం ఉండదు. కానీ సినిమా స్టార్స్గా వచ్చిన వాళ్ళు డైలాగ్ నీది కాదు, పాట నీది కాదు, మాట నీది కాదు, స్క్రిప్ట్ నీది కాదు, డ్యాన్స్ నీది కాదు, ఫైటింగ్ నీది కాదు, నీది ఏమీ కాదు. ప్యాకప్ అనగానే వెంటనే ప్యాకప్ వేసుకుని వెళ్ళిపోతుమే. రియల్ స్టార్ వేరు, రియల్ స్టార్ వేరు. బికాస్ కళ్యాణ్ ఈజ్ అ రియల్ స్టార్. ఈ కాంట్ బి అ రియల్ స్టార్ ఎట్ ఆల్. ప్రజాస్వామ్యంలో ప్రజలకి నాయకుడు అవసరం ఉంటుంది. నాయకుడు ఎక్కడున్నాడు అంటే ఎవడికి తెలియకపోతే నాయకుడు ఎట్టవుతాడు? పిఠాపురం ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ చూసి ఎన్ని రోజులు అవుతుందో. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి పోస్టు రావటానికి కారణం కాన్స్టిట్యూషన్లో పర్మిసిబుల్ అవి ఉండొచ్చు. కానీ వచ్చిన తర్వాత నీ వల్ల సమాజానికి ఏం జరిగిందో ఒక్క హామీ అయినా ఇది నేను చేశాను అని చెప్పమనండి, నేను ఇంకోసారి మాట్లాడను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి. సో సినిమా స్టార్స్ ప్రజలని మ్యానిపులేట్ చేసే రాజకీయాలను చేయడానికి లేదు. అట్లాంటి రాజకీయాలని ఏ సందర్భంలో మనం ఒప్పుకోకూడదు.
మన ప్రజలు, మన భావితరాలు ఖచ్చితంగా సఫర్ అవుతాయి ఇలాంటి వ్యక్తులకి. విజయ్ ఏం చేశాడు తమిళనాడులో? సినిమా స్టార్ లాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మొత్తం ఒక చోట కుక్కు ఒక ఈవెంట్ చేశాడు. 40 మంది అమాయకులు ప్రాణాలు పోయినాయి. ఆయన చేసినటువంటి ఒక చిన్న తప్పు వల్ల, పవన్ కళ్యాణ్ చేసే చిన్న తప్పు వల్ల 4 లక్షల కుటుంబాలు ఈ రోజున రోడ్డును పడే పరిస్థితి ఉంది బికాస్ ఆఫ్ నకిలీ మద్యం అంట. సో దయచేసి ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చుకోండి. రియల్ నాయకుల్ని నమ్మండి, రియల్ నాయకులను మాత్రం నమ్మొద్దు. ఇలాంటి వాళ్ళందరూ డాక్టర్ వృత్తి చదివి ఏ అపోలో హాస్పిటల్లోనో, ఏ కామినేని హాస్పిటల్లోనో 2 లక్షలకో 1,50,000కో జీతాలకి ఉద్యోగాలు జాయిన్ అయిపోతూ ఉంటారు. హాస్పిటల్ పెట్టే స్థాయి మన పిల్లలకి ఆర్థికంగా ఉండదు. ఇలాంటి వైద్య విద్యని అదృష్టం కొద్దీ మనకి రాష్ట్రం విడిపోయిన కారణంగా ఈరోజు ఇంత సీరియస్గా మెడికల్ విద్య మీద ఎందుకు శ్రవణ్ కుమార్ మాట్లాడుతున్నారు, ఎందుకు వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది, ఎందుకు సిపిఐ సిపిఎం మాట్లాడుతుంది, ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడుతుంది, ఎందుకు దళిత సంఘాలు మాట్లాడుతున్నాయి, ఏంటి వీళ్ళకి వచ్చినటువంటి పీపీపీ మోడల్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, పీపీపీ మోడల్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో ఎవరికి అర్థం కావటంలా. అసలు పీపీపీ మోడల్ అసలు ఇంకొక ఆయన అంటాడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి, అసలు మెడికల్ విద్య అవసరం లేదండి, ఇది ఓన్లీ ప్యాషన్, అసలు ఈ మెడికల్ విద్య వల్ల అన్ని అనర్థాలే, అసలు మెడికల్ విద్యను ఎత్తేసేయాలంటాడు. గౌరవం లేనటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు పొద్దున్న లెగిస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చేసి పీపీపీ మోడల్ ఎంత గొప్పదో చెప్తుంది. ఇంకొక ఆయన ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి. ఆరోగ్య శాఖ మంత్రి కేవలం మా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రాపర్ ఫెసిలిటీసు, ఫ్యాకల్టీ లేని కారణంగా వీటిని పీపీపీని 33 సంవత్సరాలకి మేము వీటిని లీజుకి ఇచ్చేస్తున్నాం ప్రైవేటు వ్యాపారులకి, మెడికల్ కాలేజెస్ అని. అంటే ఎంత దారుణంగా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అనేది ప్రజలకి ఖచ్చితంగా వివరించి చెప్పాలి. ఇన్ని రాజకీయ పార్టీలు మెడికల్ విద్య మీద, ప్రైవేటీకరణ మీద ఇంత ఉద్యమం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా మాట్లాడలేని పవన్ కళ్యాణ్ ఇంకో పక్క, మాటల నుండి మాట్లాడటానికి అవకాశం లేని నారా లోకేష్ ఇంకొక పక్క, మాటల్ని దాచిపెట్టుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఇంకొక పక్క, ఈరోజు 3 పార్టీలు కలిసి ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీతో సహా ఈ మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టే పీపీపీ మోడల్లో తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ తల్లిదండ్రుల్ని, ఈ విద్యార్థుల్ని, ఈ రాజకీయ నాయకుల్ని, ఈ సమాజాన్ని మేలుకొల్పాల్సినటువంటి బాధ్యత వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క మేధావి దగ్గర ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. దానికోసం మాత్రమే ఈరోజు ఇంతమంది మేధావులు ఈరోజు ఇక్కడ కూర్చొని ఒక సదస్సు ద్వారా ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఒక అభిప్రాయంతో, ఒక ఆతృతతో ఈరోజు ఇంత కష్టపడి మా స్థాయికి తగ్గట్టుకోకుండా, మా స్థాయి లేకపోయినప్పటికీ కూడా ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టే ప్రయత్నం చేశాం. ఎందుకు సార్? ఏమవుతుంది పీపీపీ మోడల్లో? ఏమవుతుంది పీపీపీ మోడల్లో? ప్రైవేట్ వాళ్ళు వస్తారు, కాలేజీ కట్టేస్తారు, వాళ్ళు 33 సంవత్సరాలు ఉంటారు. ఇట్ కెన్ బి ఎక్స్టెండబుల్ అనదర్ 33 years, 66 years వాళ్ళ దగ్గర ఉంటుంది. మీద పడింది కేంద్ర ప్రభుత్వం మీద పడినప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా ఈ రాష్ట్రానికి, అంటే ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మన దగ్గర ఉన్నటువంటి మెడికల్ సీట్లు కేవలం 6,000 మాత్రమే. రమారమి 6,000 మెడికల్ సీట్లలో మాత్రమే 5.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి విద్యార్థులు అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు ఒక సంవత్సరంలో 6,000 మంది డాక్టర్లు మాత్రం బయటకు వస్తున్నారు. ఎంతమంది డాక్టర్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు? ఎవరికి తెలియదు. ఎంతమంది ఫారెన్ వెళ్ళిపోతారు? ఎవరికి తెలియదు. ఎంతమంది హైదరాబాద్ వెళ్తారు, చెన్నై వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, ఎంతమంది ట్రైబల్ ఏరియాలోకి వచ్చి రూరల్ ఏరియాలో మన రాష్ట్రంలో చదువుకున్న 6,000 మంది డాక్టర్లు ఎంతమంది ఇక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఎందుకు అంటే చదువుకున్న డాక్టర్లు అందరూ డబ్బుల స్థాయిని బట్టి ఫారెన్ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, హైదరాబాద్ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొత్త హాస్పిటల్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో ఈ రాష్ట్రంలో మెడికల్ విద్యకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గత ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్తో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి 17 కాలేజెస్కి మనకి అప్రూవల్ తీసుకొని వచ్చింది. ఈ 17 కాలేజీల్లో రమారమి 4,250 సీట్లు, కొత్త సీట్లు వస్తాయి. అంటే 4,250 కొత్త డాక్టర్లు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల వల్ల బయటకు వచ్చే అవకాశం ఉంది. సరే, కొన్ని కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అయినాయి, కొన్ని కాలేజీలు స్టార్ట్ కాలేదు. ఓవరాల్గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ 17 కాలేజీలు ఇచ్చింది.
17 కాలేజీల్లో రమారమి 14 కాలేజీలు గవర్నమెంట్ కాలేజెస్. సో గవర్నమెంట్ కాలేజీగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చింది. సహజంగానే మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ కింద అప్రూవల్ ఇవ్వాలి అంటే చాలా కష్టం. ఎందుకు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీల వాళ్ళు డబ్బులు కట్టి లంచాలు కట్టి మెడికల్ విద్యని వ్యాపారంగా మారుస్తారు. కాబట్టి నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళకి మాత్రమే అప్రూవల్ ఇస్తుంది. ఆ గవర్నమెంట్ కూడా ఎంతో కష్టపడి డబ్బులు మేము ఖర్చు పెడతాము వైద్యం మీద అని అవగాహన ఉన్నప్పుడు మాత్రమే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చే పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్షతన రమారమి 5,600 కోట్ల రూపాయలు మేము వెచ్చిస్తాము అని బడ్జెట్ శాంక్షన్ చూపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ కౌన్సిల్ 17 మెడికల్ కాలేజీలకు అప్రూవల్ ఇచ్చింది. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో అడ్మిషన్ స్టార్ట్ అయితే రమారమి ఒక 4,000 సీట్లు ఉంటే 4,200 సీట్లు ఉంటే 4,200 సీట్లు కూడా నిరుపేద విద్యార్థుల చేత కన్వీనర్ ద్వారా మాత్రమే ఫిల్ అవుతాయి. అంటే దీనికి సంబంధించి 13,000 14,000 రూపాయలు కన్వీనర్ కోటా ఫీజు ఉంటుంది తప్ప ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డొనేషన్ తీసుకొని సీట్లు అమ్మే పరిస్థితి ఉండదు. ఏది గవర్నమెంట్ రన్ చేస్తాయి. సో గవర్నమెంట్ రన్ చేసే పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఆల్మోస్ట్ చాలా కాలేజెస్లో 5-6 కాలేజీల అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగింది. ప్రతి ఒక్క కాలేజీలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, నిరుపేదలుగా ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్నటువంటి రిజర్వేషన్లో ఉన్నటువంటి కోటాల అభ్యర్థులు అందరూ కూడా చక్కగా అడ్మిషన్ పొందారు. నిరుపేద విద్యార్థులు 13,000 14,000 రూపాయల ఫీజుతోటి ఎంబీబీఎస్ అనేటువంటి ఒక డ్రీమ్, ఒక కళ, డాక్టర్ అవ్వటం కళ, అలాంటి ఒక డ్రీమ్ స్టడీస్లోకి నిరుపేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు వెళ్ళే ప్రయత్నం చేయడానికి గత ప్రభుత్వం చేసినటువంటి కృషి నిజంగా అనిర్వచనీయం. ఆ ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం చప్పట్ల ద్వారా అప్రిషియేషన్ ఇవ్వాల్సిందే. అయితే గవర్నమెంట్ మారిపోయింది. సరే, ఎవరి ద్వారా మారిందో మీ అందరికీ తెలుసు. మంచి చేసిందా చెడు చేసిందో మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ మారటానికి మనందరం చేసినటువంటి కృషి, మనందరం చేసినటువంటి ప్రయత్నం కూడా మీ అందరికీ తెలుసు. దాంట్లోకి నేను వెళ్ళను. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల పక్షం. వీఆర్ నాట్ ఫర్ ది గవర్నమెంట్, వీఆర్ ఫర్ ది పీపుల్, వీఆర్ ఫర్ ది పీపుల్, అంతే, దట్స్ ఆల్. అక్కడ ఎవరు కూర్చున్నారో నాకు అనవసరం, మాకు అనవసరం, ప్రజాస్వామ్యవాదులకు అనవసరం. బికాస్ వీ ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, దట్స్ ఆల్. బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగమే మాకు ప్రామాణికం తప్ప మాకు ఇంకా ఏ విధమైనటువంటి ప్రామాణికమైనటువంటి అంశాలు లేవు. సోదరులారా, ఈ ప్రభుత్వం వచ్చింది, రావటంతోనే ఎన్నో దుర్మార్గాలు చేసింది. నేను చాలా జోన్కి వెళ్ళను, ఓన్లీ మెడికల్ కాలేజెస్ మీద మాట్లాడతా. మొత్తం 17 మెడికల్ కాలేజెస్కి అయ్యేటువంటి ఖర్చు 8,200 300 రమారమి కోట్లు. 5,500 కోట్లు ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ గత ప్రభుత్వం చేసి పెట్టింది. ఇప్పుడు కొత్తగా మీరు ఇంకొక 3,000 కోట్లు అలొకేషన్ చేస్తే 17 మెడికల్ కాలేజెస్లో 4,500 మంది డాక్టర్సు, నిరుపేద అయినటువంటి డాక్టర్లు బయటకు వస్తారు విత్ నామినల్ ఫీజు తోటి. మహా అయితే 7 సంవత్సరాలు హౌస్ సర్జన్తో సహా ఎంబీబీఎస్ కోర్సు కంప్లీట్ అయిపోయేలోపు మహా అయితే ఒక 5 లక్షల రూపాయలు ఖర్చుతోటి బయటకు వస్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయలు కేటాయింపు చేయలేము అని, 8,500 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి మేము ఖర్చు పెట్టలేము అని ఈ 17 మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి నోటిఫికేషన్ ఇచ్చేశారు. సార్, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల ఏమవుతుంది సార్? నేను అడుగుతున్నా గౌరవ హోమ్ మినిస్టర్ గారిని, మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన గౌరవ హోమ్ మినిస్టర్ గారిని, లేకపోతే గౌరవ హెల్త్ శాఖ మంత్రిని, లేకపోతే గౌరవ విద్యాశాఖ మంత్రిని, లేకపోతే గౌరవ ముఖ్యమంత్రిని, లేకపోతే గౌరవనీయ ఉప ముఖ్యమంత్రిని కూడా అడుగుతున్నాను నేను. మీరు ఎవరైనా సరే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ఆపరేట్ చేసేటప్పుడు 50% ఖాళీలు ఫుల్ చేసుకోమని, 50% సీట్లు 2,250 సీట్లు ఫిల్ చేసుకోమని ప్రైవేట్ యాజమాన్యాల చేతిలో మీరు పెట్టబోతున్నారా, పెట్టబోవటం లేదా? ఇదొక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ క్షణమే నేను స్టేజ్ దిగి వెళ్ళిపోతాను. పీపీపీ మోడల్లో సగం సీట్లు మాత్రమే ప్రభుత్వం ఫిల్ చేస్తుంది, మిగతా 50% సీట్లు గవర్నమెంట్ ద్వారా కాకుండా ప్రైవేటు ద్వారా ఎవరైతే ఆ కాలేజీని తీసుకుని ఆ కాలేజీని నడిపేయడానికి యాజమాన్యంగా తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్
బిల్డింగ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కడతారో వాళ్ళు ఈ యొక్క 50% సీట్లు ప్రైవేట్ వాళ్ళు డొనేషన్ పద్ధతిలో అమ్ముకునే ప్రయత్నం గవర్నమెంట్ చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం. సో 50% సీట్లు అమ్ముకోవటం అంటే అర్థం ఏంటి? ఎట్లా అమ్ముకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్, నాకు మా అబ్బాయికి నీట్లో దేశంలో మొత్తంలో రాస్తే 1,00,000 ర్యాంక్ వచ్చిందండి. 1,00,000. ఇదిగో వీళ్ళ అబ్బాయికి 10,000 ర్యాంక్ వచ్చిందండి. నార్మల్గా గవర్నమెంట్ కాలేజీలో చదివితే వీళ్ళ అబ్బాయికి 10,000 ర్యాంక్ అబ్బాయికి సీట్ రావాలి. ఈ పీపీపీ మోడల్లో ఈ 10,000 ర్యాంక్ వచ్చినటువంటి అబ్బాయికి సీట్ రాదు. ఎందుకు? 50% సీట్లే కాబట్టి 50% సీట్లు కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత 50% సీట్లు మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు ర్యాంకు ఎంత వచ్చినా, ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా డబ్బులు ఇచ్చిన వాడికి, ఆక్షన్ చేసిన వాడికి ఎవడైతే డబ్బులు ఎక్కువ ఇస్తాడో వాడికి అమ్ముకునే ఫెసిలిటీ ఉంది. సో జడా శ్రావణ్ కుమార్గా నేను కాలేజీ దగ్గరికి వెళ్ళిపోయినా. ఫర్ ఎగ్జాంపుల్ నర్సీపట్నం కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయినా. సార్ మా అబ్బాయికి నీట్లో ర్యాంక్ వచ్చింది, మాకు సీటు కావాలంట. ఎంత ర్యాంక్ వచ్చింది సార్ అంటారు. సార్ మా అబ్బాయికి 1,00,000 ర్యాంక్ వచ్చింది సార్. మా అబ్బాయి పెద్దగా చదవడు, వాడికన్నీ పొద్దున్న లెగిస్తే సినిమాలు షికార్లే. మరి ఏం చేద్దాం సార్, నేను డాక్టర్ని చేయాలనుకుంటున్నాను మా అబ్బాయిని, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మరి ఎట్లా అంటారు. సార్ మీ అబ్బాయి సీట్ 5 కోట్లు, మీరు కడితే మీకు సీట్ ఇచ్చేస్తాం. పర్లేదండి, 5 కోట్లు డొనేషన్ ఇచ్చేసాను, 50% సీట్లు ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఆ పక్కన ఆయన ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి 2.5 లక్షల సీటు ర్యాంక్ వచ్చింది, ఆయనకు కూడా సీట్ వస్తుంది. ఆయన ప్రొవైడెడ్ ఇంకో 2 కోట్లు ఎక్స్ట్రా కట్టాలి. అట్లా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 200 సీట్లుంటే 100 సీట్లు అమ్ముకునే వెసులుబాటు ఎంత ర్యాంక్ వచ్చిన వాడికి ఇచ్చే సందర్భంలో ఒక్క కాలేజీ, అమ్మా మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఒక్క కాలేజీలో 100 సీట్లు, 200 సీట్లు ఉంటే 100 కాలేజీలు కన్వీనర్ కోట, 100 కాలేజీలేమో ప్రైవేట్ మేనేజ్మెంట్. ఈ 100 కాలేజీల్లో 100 సీట్లు, ఒక్కొక్క సీట్ 5 కోట్లకు అమ్ముకున్న 500 కోట్లు ఒక్క సంవత్సరంలో ఒక మెడికల్ కాలేజీ ఇన్స్టిట్యూషన్ సంపాదిస్తుంది. 500 కోట్లు ఒక కాలేజీ ఒక సంవత్సరంలో అడ్మిషన్స్లో సంపాదిస్తే దాన్ని 33 సంవత్సరాలకు వేసుకోండి, ఎన్ని వేల కోట్ల స్కామ్ చేస్తుందో ఈ కూటమి ప్రభుత్వం మీరు ఒక్కసారి గమనించండి. 33 సంవత్సరాలకు లీజు వాళ్ళు ఓరికి ఇయటంలా. మహా అయితే మెడికల్ కాలేజీలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక బిల్డింగ్ కట్టడానికి 200 నుంచి 300 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 200 నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఈ డబ్బుల్ని ఒక్క సంవత్సరం అడ్మిషన్స్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి రేపొద్దున పీల్చి పిప్పి చేసి రేపు క్యాపిటల్ ఫీజు రూపంలో వసూలు చేయబోతుంది. మిగతా 32 సంవత్సరాలు వాళ్ళు వసూలు చేసే ప్రతి రూపాయి కూడా వాళ్ళకి ప్రాఫిటే. ఈ మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దందా జరిపేటువంటిది రేపు చంద్రబాబు నాయుడు బినామీలు, నారా లోకేష్ బినామీలు, పవన్ కళ్యాణ్ బినామీలు. ఇదిగో నీకు 20%, నీకు 10%, నాకు 70%. పదవుల పంపకం లాగా మెడికల్ కాలేజీలు వాళ్ళ బినామీలతోటి పంపకాలు చేసుకొని వాళ్ళ సామాజిక వర్గానికి దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటే నష్టపోతుంది ఎవరండి? రేపొద్దున పబ్బులకి, అమ్మాయిలతో షికార్లకి, సినిమాలకి తిరిగే జడా శ్రావణ్ కుమార్ కొడుకు వచ్చి మెడికల్ కాలేజీలో చదువుకొని 5 కోట్లు పెట్టి సీటు కొని వాడు వచ్చి ఏం ఆపరేషన్ చేస్తాడు? రేపొద్దున మెడికల్ కాలేజీలో ఏం ఆపరేషన్ చేస్తాడు? సో క్వాలిటీ లేని డాక్టర్స్ని రేపొద్దున డబ్బులకి అమ్మేసే సీట్లు, క్వాలిటీ లేని డాక్టర్ని రేపు సమాజంలో కుదులుతారు. ఇది ఒకటి. సరే, ఇది పెద్ద లాంగ్ రన్ ప్రాసెస్ అనుకుందాం, అది వేరు. కానీ ఇప్పుడు మెడికల్ కాలేజీలో జరిగేటువంటి నిరుపేద విద్యార్థులకి, ఒక బ్రాహ్మణ్ పాప ఉంది, ఆ పాప చాలా కష్టపడి చదువుతుంది, ఈడబ్ల్యూఎస్లో 10% రిజర్వేషన్ ఉంది, ఆ పాపకి సీట్లు లేదు రేపొద్దున. ఎందుకంటే 50% పాప ఎక్కడి నుంచి డబ్బులు కడుతుంది? బీసీలకు సంబంధించిన అంశం కాదు, ఎస్టీలకు సంబంధించిన అంశం కాదు, లేకపోతే మైనారిటీలకు సంబంధించిన అంశం కాదు. ఈడబ్ల్యూఎస్ అని కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ్, కాపు, వైశ్య ఇలా ప్రతి అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలకు ఉన్న 10% రిజర్వేషన్లో విద్యార్థులు కూడా రేపు వైద్య విద్యను కోల్పోతే, రేపు అడ్మిషన్ కోసం నువ్వు కాలేజీ దగ్గరికి వెళ్ళగానే నీ దగ్గర 1 కోటి ఉందా 2 కోట్లు ఉన్నాయి అని అడిగితే ముఖం వెళ్ళబెట్టక విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని విద్యని ఇక వైద్యం వద్దని అది ఇక నారాయణో హరి అన్నట్టు దేవుడి మీద భారం వేసి చదవాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడితే స్పందించొద్దా? మాట్లాడొద్దా? రాజకీయ పార్టీలు ముందుకు రావద్దా? ఆహా, నా రాజ్యం రామరాజ్యం, నేను రేపు చేసినా అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేసినా మాట్లాడేవాళ్ళు లేడు, సో చంద్రబాబు నాయుడు మీ అద్భుతమైనటువంటి పీపీపీ మోడల్ బాగుంది అని బాగా కొట్టాలా? రేపొద్దున ఈ పీపీపీ మోడల్లో ఉన్నటువంటి దాన్ని మొత్తం ప్రైవేట్ స్కూల్స్ మొత్తానికి దారాదత్తం చేసేస్తారు. వదిలేద్దామా?
సో ఈ విద్యని ఈ విధంగా ప్రైవేటీకరణ చేసి వేల కోట్లు దోచుకోవాలి. వేసుకోండి, 500 కోట్లు ఇంటూ ఒక కాలేజ్ అండి, ఒక కాలేజ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ కాలేజ్, అన్ని కాలేజీలు కాదు. 500 కోట్లు ఒక కాలేజీ దోచుకొని 33 సంవత్సరాలంటే 1,50,000 కోట్ల రూపాయలు ఒక కాలేజీ తన 33 సంవత్సరాల్లో దోచుకుంటే ఇది ప్రజాస్వామ్యం అంటామా? ఇది మెడికల్ విద్య అంటామా? నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ప్రైవేట్లోకి వెళ్ళటం వల్ల ఇంకొక అనర్థం ఏంటి అంటే, ప్రతి మెడికల్ కాలేజీకి అటాచ్డ్గా ఒక 300 పడకల ఆసుపత్రి ఉండాలి. అది ప్రైవేట్లో, గవర్నమెంట్లో ఉంటే గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ హాస్పిటల్గా ఉంటుంది, ప్రైవేట్లో ఉంటే ప్రైవేట్ హాస్పిటల్గా ఉంటుంది. రేపొద్దున ఈ ప్రైవేట్ పీపీపీ విధానంలో కట్టే ప్రతి హాస్పిటల్కి సంబంధించి దాంట్లో సర్జరీలు కానీ ఇంకోటి కానీ డబ్బులు తీసుకొని మాత్రమే చేస్తే, వైద్యం కూడా ప్రైవేటు పరం చేస్తే సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలి? నా పిల్లలకి విద్య లేదు, నాకు వైద్యం లేదు, డబ్బున్న వాడికే ఆపరేషను, డబ్బున్న వాడికే వైద్య విద్య అంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మనం స్పందించాల్సిన అవసరం ఉందని నేను మీ ద్వారా ఈ మీటింగ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా తెలియజేస్తున్నాను.